నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రకాళి దేవస్థానంలో జరిగే శాకంబరి నవరాత్రి మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవాలయంలో ఈరోజు నుండి ప్రారంభమైన శాకంబరి నవరాత్రి ఉత్సవాలకు వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఓకేనా? ఓకే. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మరి ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దరిదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని, మరి అమ్మవారిని పూజించుకుంటే అన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకం, ఆచారం ఎదుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిల్లుతున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకి వెళ్ళి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమిస్తే ఆ అమ్మవారి యొక్క శరీరం నుండి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించాయి. లోకంలో ఉన్న కరువును పోగొట్టింది ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలోని నదీ నదాలు, హృదాలు, సముద్రాలు అంతా జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరిని ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? శాకంబరీం స్తుభం ధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్యం అశుద్ధే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంబరిని ఆరాధిస్తారో కరువు కాటకాల నుంచి బయటపడతారో సకల జనులు అక్షయంగా అన్నపానామృత ఫలాలను పొందుతారు. ఈరోజు జపించవలసిన నామం కాళ్యై నమః, కామేశ్వర్యై నమః. రేపు విద్య రెండవ రోజు జపించవలసిన నామం కపాలిన్యై నమః, భగమాలిన్యై నమః. ఈ రెండు నామాలు స్మరించాలి. ఇవాళ ఇది రేపు. తద్వారా రోజుకొక నామస్మరణ చేస్తూ ఉంటే ఈ 15 విధిమండల దేవతలు మనల్ని అనుగ్రహించి సమస్తమైన అసురీ శక్తులను దూరం చేసి సువృష్టి కలిగిస్తారు. కావలసింది భగవన్ నామస్మరణ.
సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే